మరి ఆయన యుద్ధం అనే అనుకోవచ్చా? ట్రంప్ ప్రకటించిన దాన్ని యుద్ధం అనడంలో ఇంకేమైనా సందేహం ఉంటుందా? ఒకటి, దీని నుంచి ఏం ఆశిస్తున్నాడు? రెండు ప్రశ్నలు ఉన్నాయి కదా. ఒకటి, యుద్ధం అనొచ్చా, దీని నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది. యా, యుద్ధం అనే కంటే కూడా డెస్పరేషన్. అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే పడవ మునిగిపోతున్న వాతావరణంలో ఆ డెస్పరేషన్ నుంచి ఒక గ్యాంబిట్, ఒక విపరీతమైనటువంటి రిస్క్ తీసుకున్నటువంటి చర్యలు ట్రంప్ తీసుకుంటాడు. నిజంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సింకింగ్ స్టేజ్ లో ఉందా అధ్యక్షుడు అయ్యేసరికి ట్రంప్? 100%. 100%. ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచి చెబుతున్నాను అనేది పక్కన పెడితే, స్పష్టాతి స్పష్టంగా ఇప్పుడు 36 లక్షల కోట్ల డాలర్ల దాకా దాని అప్పులే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ బాగుంది అని కొన్ని గణాంకాలు, బిడెన్ ఉన్న కాలంలో కొంత రకరకాల గణాంకాలు వినపడ్డాయి. కానీ బిడెన్ ఎందుకు ఓడిపోయాడు మరి? కాబట్టి బాగుంది అనే మాట దేన్ని బట్టి చెబుతున్నారు? నిరుద్యోగం తగ్గింది, రికార్డు స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుంది, ఇట్లాంటి వాటి బట్టి చెబుతున్నారు. కానీ వీటన్నిటి వెనక ఉంది ఏంటి? కోవిడ్ కాలంలో విపరీతంగా డాలర్లను ముద్రించడం వల్ల, ఆ డాలర్ల సర్క్యులేషన్ వల్ల ఎకానమీలో డిమాండ్ పెరిగి ఉపాధి కల్పన జరిగింది. కానీ ఈ ఉపాధి ఏ ఉద్యోగాలు వస్తున్నాయి? చిన్న చిన్న చిల్లర ఉద్యోగాలు వస్తున్నాయి. స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్ లోన్ మీద చదువుకున్నారో వాళ్ళకి మంచి ఉద్యోగాలు రాక డిగ్రీలు చదువుకున్నా వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటా ఆఖరికి ఆ స్టూడెంట్ లోన్ కూడా తీర్చలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో మెజారిటీ స్టూడెంట్స్ ఉన్నారు ఈ రోజు. అమెరికా పరిస్థితి వాస్తవానికి బాగున్నట్లు కనపడటం మేడిపండు అమెరికా. అమెరికా పరిస్థితి పూర్తిగా దిగజారిన తర్వాత దాన్ని ఎట్లాగైనా కాపాడుకునే ప్రయత్నంలో ఈ రోజు ఏంటంటే, గ్లోబల్ గా మిగతా దేశాలను ఎలాగైనా బలిపెట్టైనా తాను గట్టెక్కాలనే ప్రయత్నంలో ఈ టారిఫ్ వారు మొదలు పెట్టాడు. రెండోది ఇంకోటి ఏంటంటే, మీరన్నట్లుగా దీని ఉద్దేశం ఏంటి ట్రంప్ అనే దగ్గర ఒకటి మనకి సందేహం ఖచ్చితంగా ఏమొస్తుందంటే, ట్రంప్ ధనవంతులకు అనుకూలంగా అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేస్తానని, కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలు ఇస్తానని చెప్పి గతంలో కూడా ఇచ్చాడు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా ట్యాక్సులు తగ్గించాడు ధనవంతుల మీద. ఈసారి కూడా అదే చేస్తాను, ఇంకా చేస్తానని చెప్పాడు. దానికోసం డబ్బులు కావాలి. దానికోసం డబ్బులు కావాలంటే ఆయనే స్వయంగా చెబుతున్నాడు, ఈ టారిఫ్లు వేయడం ద్వారా భారీగా ఇతర దేశాల సరుకుల మీద, అమెరికాలోకి వచ్చే వాటి మీద చాలా డబ్బులు వస్తాయి, నాకు నా ప్రయారిటీస్, నా లక్ష్యాలను నేను నెరవేర్చుకోవచ్చు, నా లక్ష్యాల కోసం ఈ డబ్బు నేను ఖర్చు పెట్టుకోవచ్చు అని చెబుతున్నాడు. కాబట్టి ఏంటంటే, ఈ టారిఫ్ల ద్వారా వచ్చే డబ్బుతో అమెరికా ధనవంతులకు ట్యాక్స్ రాయితీలు ఇస్తాడు. ఇది మీకు ఒక రకంగా ఏం జరుగుతుంది ఇక్కడ? డైరెక్ట్ గా అమెరికా ప్రజల మీద పన్ను వేయకుండా అదే పన్ను విదేశాల నుంచి వచ్చే సరుకుల మీద వేసి ఆ డబ్బు తీసుకెళ్లి అమెరికా ధనవంతులకు కట్టబెట్టడానికి కావాల్సినటువంటి ట్యాక్స్ రాయితీలు ఇవ్వబోతున్నాడు. కానీ అల్టిమేట్ గా దీనికి మూల్యం చెల్లించేది ఎవరు? అమెరికా పేద సామాన్య మధ్యతరగతి. అంతే కదా, అవును. అంతే కదా, ధరలు పెరుగుతాయి. అంటే మీకు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ గా జనం మీద ట్యాక్స్ వేయకుండా దేశంలోకి వచ్చే సరుకుల మీద ట్యాక్స్ వేసి ఆ డబ్బులతో చేస్తున్నాడు. రెండో పక్క దేశభక్తిని రెచ్చగొడుతున్నాడు. మనల్ని అందరినీ మోసం చేస్తున్నారు, మనల్ని అందరూ మోసం చేస్తున్నారు. అదైతే జరుగుతోంది. మీరు అన్నట్టు ప్రపంచ దేశాలన్నీ మనల్నే దోచుకుంటున్నాయి, మన మీదే బతికేస్తున్నాయి అనేది అక్కడ అమెరికన్స్ లో డెవలప్ చేస్తున్నట్టు ఆఖరికి దేశభక్తి రెచ్చగొడుతున్నాడు. కానీ దేశభక్తికి మూల్యం చెల్లించుకుంటుంది ఎవరు? జనాలే మూల్యం చెల్లించుకుంటున్నారు పెరిగిన ధరల రూపంలో. దేశభక్తిగా ఉంటే ఓకే, మూఢభక్తిగా మారితే ఎవడైనా మూల్యం మూఢభక్తి అదే మరి. మూఢభక్తిగా మార్చి జనాల గోల్డ్ కొట్టి రేపు పొద్దున ధరలు పెరుగుతాయి, అమెరికాలో ధరలన్నీ పెరుగుతాయి. ఆల్రెడీ జనవరిలో గణాంకాల ప్రకారమే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. రాబోయే ఇన్ఫ్లేషన్ గెట్టా కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనేది లెక్కే. అందుకని ఏంటంటే, అమెరికాలో ఇంత తొందరగా ఇంత అన్పాపులర్ అయిన ప్రెసిడెంట్ ఇంకోళ్ళు లేరు. అమెరికా జనాలు ఈరోజు చాలా మంది ట్రంప్ ఎందుకు ఎన్నుకున్నాం అనేది అన్పాపులర్ అయ్యారు. వాళ్ళు కూడా ఓ బై ఎలక్షన్ ఏదో జరిగినట్లుంది. ఆ బై ఎలక్షన్ లో కూడా అమెరికన్ డెమోక్రాట్లే ఎవరు గెలిచారు. దర్ ఇస్ ఎ మేజర్, అది ఒక రకమైన రెఫరెండం కింద ఎలన్ మస్క్ లాంటి వాళ్ళంతా దాన్ని చూశారు. దానిలో నాకు తెలిసినంత వరకు డెమోక్రాట్లే గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకమయ్యారు. చాలా తొందరగా అన్పాపులర్ అయ్యాడు ట్రంప్. ఆయన విధానాలు కూడా అన్పాపులర్ అవుతున్నాయి. ఆయన రాగానే ధరలు తగ్గుతాయి అని అంచనా వేసుకున్నారు. ధరలు పెరుగుతానే ఉన్నాయి, సమస్యలు పెరుగుతానే ఉన్నాయి. పైగా నిరుద్యోగం మళ్ళీ పెరుగుతుంది, నెమ్మదిగా పెరుగుతుంది. ఉన్న పనికిమాల నాణ్యత లేని ఉద్యోగాలు కూడా రావటం తగ్గిపోతుంది పరిస్థితి. కాబట్టి ఓవరాల్ అమెరికన్ ఎకానమీని ఒక ప్యాకెట్ ఆడుతున్నాడు అమెరికన్ ఎకానమీతో. అయితే కొండకి దారం కడుతున్నాడు, వస్తే కొండ వస్తుంది, లేకపోతే దారం పోద్ది లెక్కలు. ఎంత తప్పితే ఇక అమెరికన్ ఎకానమీ